నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము వరప్రసాదుల కథలు చెప్పుకుంటా ఉన్నాము. హ్మ్. ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కును వెళ్తా ఉన్నారు. ఒక్కొక్క సమస్యలో ఇరుక్కుంటా ఉన్నారు కదండి. సుఖాలు, సంతోషాలు, సమస్యలు అన్నీ ఒకదాని వెనకాల ఒకటి వస్తున్నాయి. కోయవాణ్ణి సంహరించి, ఆటవీకుడిని సంహరించి కనకవల్లి ఈ అమ్మాయి ఏం చేసింది, కుక్కను తీసుకుని హేలా నగరాన్ని వెతుక్కుంటూ, హేలాపురిని వెతుక్కుంటూ బయలుదేరింది. మగవేషం వేసుకుని వెళ్ళిపోయింది. మూడోవాడి కథ చెప్పుకుందాం ఇప్పుడు. మూడోవాడు ఎవరు? ఈ వరప్రసాదుల్లో ప్రవరుడు. ఇతను బ్రాహ్మణుని కుమారుడు, పురోహితుని కుమారుడు. ఇతను నడిచి నడిచి బయలుదేరాడు. ఈ చెట్టు ఎక్కాడు. అదే 4వ బ్రాంచ్ ఎక్కాడు కదా, 3వ బ్రాంచ్ మర్రి చెట్టు తాలూకు 3వ శాఖ. ఇక వెళ్ళగా 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 ఒక నిర్జనంగా ఉన్న ఒక అడవి ప్రాంతంలోకి వెళ్ళాడు. వెళ్తే ఆ అడవిలో దొంగలున్నారు. ఇతని దగ్గర వీళ్ళు గుర్రం వేసుకుని బయలుదేరాడు. గుర్రము, కత్తిడాలు, ఒంటి మీద ఉన్న నగా నాణ్యం, కొంచెం అలంకారాలతో ఉన్నారు కదా వీళ్ళు. ఒక రాజుగారికి దేవతా వస్త్రాలు ఇచ్చి ఆయన దగ్గర నుంచి నగా నట్ర బాగా సంపాదించుకున్నారు వీళ్ళు. ఆ మొత్తం నగలు ఒలిచేసుకున్నారు. ఒలుచుకున్నాక ప్రవర్తన ఇక పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. ఒట్టిగా మన ఇంకెవరేం చేస్తారు? అవును, ఇక ఏమీ లేవు, ఆయుధాలతో సహా అన్నీ పోయినాయి. అట్లా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాడు. మధ్య మధ్యలో దొరికిన కాయా కసురుతున్నాడు. ఏవో ధర్మశాలలు ఉంటే ఎక్కడో చోట భోజనం చేశాడు. చివరికి ఒక నగరాన్ని చేరుకున్నాడు. చేరుకుంటే ఈ నగరంలో ఒక గుర్రపు శాల ఉంది, కోట గోడని ఆనుకుని. ఈ గుర్రపు శాల వాకిట్లో పెద్ద పెద్ద డెక్కేలు అరుగుల్లాగా ఉన్నాయి. టెక్కె అంటారు. ఆ టెక్కె మీద నడుం వాల్చి చూస్తూ ఉంటే అతనికి కోట గోడ మీద నుంచి, అది అంతఃపురం ఏమో అని అనిపించింది, ఒక తాటి నిచ్చెన బయటకు వచ్చింది. అతను అట్లా చూస్తున్నాడు, ఏంటి నిచ్చెనేసారు పైనుంచి అని. ఆ నిచ్చెన మీద నుంచి ఒక 18-19 ఏళ్ళ అమ్మాయి, 17-18 ఏళ్ళు ఉంటాయి, చక్కగా ఉంది దూరం నుంచి చూడడానికే. ఆ తాటి నిచ్చెన మీద నుంచి కోట గోడ మీద నుంచి దిగేసింది. చూస్తూనే ఉన్నాడు. ఇంచుమించుగా అర్ధరాత్రి అయింది, ఒక 12:30 అట్లా అయిపోయింది. ఈ కోటకు చుట్టూతో అక్కడక్కడ దీపాలు ఉన్నాయి, ఆముదం దీపాలు. ఎక్కడి నుంచి అయితే ఈ అమ్మాయి దిగిందో అక్కడ కనుచి ఇక్కటే ఉంది, చిన్న కను వెలుగు ఉంది తప్ప ఎక్కువ వెలుగు లేదు. ఇతనికి ఏమనిపించింది, దీని మించి దిగుతున్న ఈ అమ్మాయి తన వైపే నడిచేస్తున్నట్టుగా తోచింది. ఓకే, చకచక వచ్చేసింది దగ్గరికి, వీపీ తట్టింది, పద వెళ్దామంది. ఏమిటో తెలియలా, ఏం చెయ్యాలి తెలియలేదు. సరే పద అంది కదా, కపుక్కున్న లోపల నుంచి 2 గుర్రాలు చేత్తో పుచ్చుకొచ్చింది. లోపలికి వెళ్ళింది, యువతల కట్టేసున్న 2 గుర్రాలని పట్టుకొచ్చింది. ఎక్కువ వెళ్ళిపోవాలి, సమయం మించిపోతుంది. అది ఈ అబ్బాయి ఎక్కేశాడు, అమ్మాయి ఎక్కేసింది. 2 గుర్రాలు దౌడు తీసుకుంటూ వెళ్ళిపోయింది. ముందుకు వెళ్ళాక ఇక ఇట్లా ఈ అర్ధరాత్రి 12 అయిందిగా, ఇక తెల్లవారేదాకా దౌడు తీస్తూనే ఉన్నారు. మధ్యలో ఒక 4 గంటలు అట్లా పొద్దు పొడుస్తున్న వస్తుంది కదా, పొద్దుపడుపు, ఇది మన వెనముద్దలాగా వస్తాడట, వేగుచుక్క పొడుస్తుంది. పొద్దు పడవటం అనరు దాన్ని, వేగుచుక్క పడవటం, చుక్క పొడుపు. ఈ చుక్క పొడిచే సమయానికి అమ్మాయి ఏం చెప్పిందంటే, అసలు నాకు ఎట్లాంటి ముఖ్యమైన పని వచ్చిందో తెలుసా, ఎక్కడి నుంచోట ఒక గణికా శిరోమణి వచ్చింది, ఆవిడ చాలా గొప్ప నాట్యగత్తట, ఆవిడని పరీక్షించమన్నారు మా నాన్నగారు, నేను తలనొప్పి అని తప్పించుకున్నాను, నీకు భలే అదృష్టవంతుడు, నువ్వు ముందే వచ్చి పడుకున్నావు అన్నది. ఈ ప్రవరుడికి ఏం చెప్పాలో తెలియదు, అదేమిటో తెలీదు ఇతనికి. అని ఏదో గొంతు సవరించుకున్నాడు. ఈ అబ్బాయి ఏం చెప్పాడో ఆ అమ్మాయి వినలే. ముందుకు వచ్చేసారు. తెల్లవారేసరికి ఆ అమ్మాయి తెలుసుకుంది, తను ఎవరితో వచ్చానని భావిస్తుందో ఆ వాడు ఈ వాడు కాదు. ఓహో, ఆ అమ్మాయి ఎవరో ఒకడికి చెప్పింది అక్కడికి. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? ఆ నగరం తాలూకు నగరపాలకుడి యొక్క కుమార్తె కనకప్రభ, చాలా అందగత్తె. ఆ అమ్మాయి ఈ నగరాధ్యక్షుడి కుమార్తె. తర్వాత ఈ నగరాధ్యక్షుడికి ఒక మంత్రి గారు ఉన్నారు. మంత్రి గారికి ఒక కొడుకున్నాడు జయంతుడు కనకప్రభ ఒక్కసారి పుట్టారు. వాళ్ళిద్దరిని కలిపి పెంచారు. చిన్నప్పటి నుంచి విద్యాభ్యాసం కలిసే చేశారు. 12-13 సంవత్సరాల వరకు అమ్మాయి వ్యక్తత వచ్చేదాకా కలిసి తిరగనిచ్చి, తర్వాత కొంచెం పిల్ల పెద్దదయ్యాక సెపరేట్ చేసేసారు. అన్ని చోట్ల జరిగేదే. కానీ కనకప్రభకి చిన్నతనం నుంచి తనతో ఉన్న జయంతుడి మీదే ఉంది మనసు, అతను పెళ్లి చేసుకోవాలని ఉంది. తండ్రి వేరే సంబంధాలు చూడడం మొదలుపెట్టేసరికి జయంతుడితో కలిసి పారిపోవాలని నిశ్చయించుకుని, అతన్ని గుర్రపుశాల దగ్గర ఉన్న టెక్కె మీద నువ్వు పడుకో, నేను వచ్చి నిద్ర లేపుతా, మన ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం అని చెప్పింది. కానీ ఏ గణికా శిరోమణిని సంగీతాన్ని
పరీక్షించమని ఈ అమ్మాయికి వచ్చిందో వార్త, ఈ అమ్మాయి కాదనేసరికల్లా ఆ వార్త జయంతుడికి వెళ్ళింది. అతను తప్పించుకోలేక ఆ పని చేయటానికి అతను అక్కడికి వెళ్ళిపోయాడు. ఓకే. నేను ఇక్కడ కనపడకపోతే కనకప్రభ వెనక్కి వెళ్ళిపోతుంది అనుకున్నాడు. కానీ ఈ జయంతుడి స్థానంలో ఇక్కడ ప్రవరుడు పడుకుని ఉన్నాడు. ఒడ్డు పొడుగు ఒకేలా ఉండేసరికి ఆ అమ్మాయి మోసపోయింది. ఇక ఏం చెప్పాలో తెలియలే. ఏదో పొడి పొడి మాటలతోటి ఈ విషయం చెప్పింది. అవును కాదు అనాలో లేదో తెలియటల్లా. వీళ్ళు లెక్క ప్రకారం ఏమిటి, గుర్రాలు వేసుకుని వచ్చేసి ఒక నౌక ఎక్కి వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. ప్లాన్ ప్రకారం నౌక ఎక్కేశారు. ఎక్కితే బాగానే ఉంది. ఇప్పుడు వెనక్కి వెళ్ళాలా? తెల్లవారేసరికల్లా రాణి యువరాణి లేదని తెలిసిపోతుంది. నాదో రాలేదు కాబట్టి ఎవరితోటో వెళ్ళిందని జయంతుడు అనుకుంటాడు, ఎవరితోటో వెళ్ళిపోయిందని ఉన్నవాళ్ళంతా అనుకుంటారు. ఇప్పుడు వెనక్కి వెళ్తే ఆ ఎవడో చెప్పాలి. అవును. ఇక వెనక్కి వెళ్ళే వీల్లేక కనకప్రభ ఇతనితోటే వచ్చేసి ఆ నౌకలో ఆ అమ్మాయి ధనం పట్టుకొచ్చింది, కొంత వాళ్ళకి డబ్బులు ఇచ్చింది. ఇద్దరు నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళారు. అవన్నీ ఏర్పరచుకుంది ముందే. ఈ అమ్మాయికి ఒక చిన్న దీని లాంటిది ఇచ్చారు లోపల. ఈ నౌకల్లో గదులు ఉంటాయి కదా, ఇతను కూడా ఆ గదిలోకే ప్రవేశించాడు. అనురూపంగా కనపడుతున్నారు, ఎవరు ఏమీ అనుమానించాల. ఆ నౌకలో ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ కనపడింది వీళ్ళకి. ఆవిడ ఈ అమ్మాయిని చూడంగానే పెద్దింటి పిల్లలే ఉందని ఏదో రెండు మాటలు కలిపి, దిక్కు దివాణం లేదమ్మా, నన్ను చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, ఈ ఊళ్ళో ఏముంటానని ఏదో వెళ్దామని ఇట్లా పడవెక్కాను, నన్ను నీతో ఉంచుకో, నీకు అన్నం వండి పెడతా, నీకు పాలు కల్పిస్తా, నీకు జడేస్తానని బతిలాడడం మొదలెట్టింది. కనకప్రభ కూడా ఏమనుకుందంటే, ఇతను ఎవరో పరాయి మగవాడు, ఇతనితో కలిసి ఉండాలి, ఈ మధ్యలో ఒక పెద్దమ్మ ఉంటే కంఫర్టబుల్గా ఉంటుందని భావించి ఆవిడ్ని తనతోటి ఉంచుకుంది. వీళ్ళు ఎక్కిన నౌక హేలాపూరికి చేరింది. ఓహో, పోనీలే. హేలా నగరానికి వెళ్ళారు. వెళ్ళాక పడవ దిగారు. వీళ్ళిద్దరూ ఆడమగ ముసలావిడే కుటుంబంలాగా కనపడుతోంది. తల్లి కూతురు కొడుకు అల్లుడు, లేదా తల్లి కొడుకు కోడలు అట్లా కనిపిస్తున్నారు. ముగ్గురు కలిసి ఊళ్ళోకి వెళ్ళారు. ముందో ధర్మసత్రంలో దిగారు, తర్వాత పక్కన ఏదో ఇల్లు అద్దెకి తీసుకున్నారు. డబ్బు ఉంది కొంత, కానీ రోజులు గడవాలి కదా. ఇతను ఏం చేశాడు, పక్కనే ఒక రత్నాల వ్యాపారి ఏదో కొట్టుంటే ఊరికే ఒక అడుగు అందులోకి వేశాడు. వేసి అతను కొన్ని రత్నాలు పరీక్షిస్తుంటే అది బాగుంది, ఇది బాగుండలేదు అని చెప్పాడు. చెప్పేసరికి ఆయన ఆశ్చర్యపోయాడు. బాబు నీకు తెలుసా వీటి సంగతి అంటే, నాకు తెలుసండి, మేము ఇవి చదువుకున్నాం, రత్నశాస్త్రం నేను చదువుకున్నానంటే, ఇవి చూడు అవి చూడు అని చూపించి ఓ 2-3 గంటలు అయ్యాక చక్కగా భోజనం చేయించి, బాబు బ్రాహ్మణ్ కుమారుడల్లే ఉన్నావు, నా దగ్గర ఉండు, నీకు నెల సరిపడి జీతం ఇస్తాను, చక్కగా ఇల్లు వాకిలి ఏర్పడతాను. వివాహితుడు అనుకున్నాడు ఆయన. ఇల్లు వాకిలి ఏర్పరిచారు, చక్కగా జీతం ఇవ్వటం మొదలుపెట్టారు. రోజు తలపాగా పెట్టుకుని ఈ రత్నాల వ్యాపార అంగడికి వెళ్ళడం మొదలుపెట్టాడు. కనకప్రభ కూడా అక్కడే ఉంది. ఓకే. ఆ ముసలావిడ వంట చేసి పెట్టేది, అతనికి అన్నం పెట్టేది, ఈ అమ్మాయికి అన్నం పెట్టేది. వీళ్ళిద్దరూ ఓ గదిలో ఏనాడు ఎదురుపడలేదు, కలిసి ఉన్నారు అంతే. ఒకళ్ళనొకళ్ళు పట్టించుకోలే, కానీ ఒకళ్ళ సెక్యూరిటీకి ఒకళ్ళు వీలుగా ఉన్నారనమాట. కొంతకాలం అయిన తర్వాత ఈ హేలా నగరానికి రాజు ఎవరు, ఇప్పుడు ఉన్నది కందర్పకేతువు. ఏ కందర్పకేతువు అయితే మొదట అమ్మాయిని తీసుకొచ్చాడు కదా, కళావతిని, అతని అదే ఈ హేలా నగరం. అతనికి దగ్గరికి ఎవరో ఒక వర్తకుడు ఒక అద్భుతమైన రత్నాన్ని తీసుకొచ్చాడు. ఇది కొన్ని లక్షలు విలువ చేస్తుందని చెప్పాడు. వాడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఊళ్ళో ఉన్న రత్నాల వ్యాపారులందరూ ఓహో అద్భుతం అన్నారు. అద్భుతం తర్వాత ఎక్కడైతే మన వసంతుడు పనిచేస్తున్నాడో అక్కడికి అది ప్రవరుడు ఎవరి దగ్గర పనిచేస్తున్నాడో ఈ రత్నాన్ని పరీక్షించడం కోసం ఒక ఇది వచ్చింది, ఏమంటారు, ఆహ్వానం. రత్న పరీక్షకులు ఎవరైనా ఉంటే రావచ్చు, మీరు కూడా రండి అంటే, మన దగ్గర అద్భుతమైన వాడు ఉన్నాడని కుర్రాన్ని తీసుకుపోయాడు. తీసుకెళ్తే వ్యాపారస్తుడు, బాబు ఇదేదో కొన్ని కోట్లు వెలువ చేస్తుంది అంటున్నారు, రాజుగారు ఇది కొనడానికి సిద్ధంగా ఉన్నారు, ఇది చూడమంటే అతను అటు ఇటు తిప్పి, వారి ప్రవరుడు, ఇది గాజురాయి, ఇది వజ్రం కాదు, దీనికి అసలు ఖరీదే లేదు, ఇది ఇట్లా ప్రత్యేకంగా చెక్కబడి ఉండటం వల్ల ఇది ఖరీదైందిగా భాషిస్తోంది కానీ కాదు. రాజు ఆశ్చర్యపోయాడు. అదేంటి వీళ్ళందరూ లేటు కట్టారు దీనికి, మీ దగ్గర ఉన్న కుర్రాడు ఇతను ముక్కుపచ్చలారినట్టుగా కుర్రాడుగా ఉన్నాడు, ఇతనేటా చెప్తాడు అనేసరికి ఇతను ఏం చేశాడంటే, ఒక అద్దం తెప్పించండి, ఇనప పలక అయినా సరే ఓ పలక తెప్పించారు, గోడకేసి పెట్టారు. పెట్టేసరికి ఇతను ఆ రాయిని ఎగరేసి దానికేసి కొట్టాడు.
కొట్టేసరికల్లా నువ్వు గింజంత సన్నగా ముక్కైపోయింది. వజ్రం అయితే పగిలేదు కాదు, పగలకూడదు. గాజురాయిలాగా పగిలింది. ఆ వచ్చిన వ్యాపారస్తుడు తలదించుకున్నాడు. ఊళ్ళో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. రాజుకి మరీ ఆశ్చర్యం వేసింది. ఇంత చిన్నవాడు ఎంత బాగా చెప్పాడు, వస్తువు చూడంగానే చెప్పేశాడే అని రత్నాల వ్యాపారిని ఏమన్నాడు, నీ సలహాదారిని నా దగ్గర పెట్టుకుంటాను అని చెప్పి ఈ ప్రవరుణ్ణి తన దగ్గర ఉంచుకున్నాడు. ఇంకొంచెం పెద్ద భవనం అలాట్ చేశారు. జీతం భత్యం పెరిగినాయి. రోజు రాజు దగ్గరికి వెళ్ళటం, కాసేపు మాట్లాడుతూ ఉంటే ఈ ప్రవరుడు చాలుకు తెలివైన మాట తీరు, చాలా తెలివైనవాడు, ప్లాన్డ్గా మాట్లాడతాడు, రత్నాల పరీక్ష చేయగలడు, మంచి మాటలు చెప్తాడు, తెలివిగా చేయొచ్చు చేయకూడదు చెప్పగలడు, చటుక్కున సమయం గణన చేయగలడు. ఇన్ని లక్షణాలు ఉంటే ఎవరు వదిలిపెడతారు? అంతేగా. రాజు బాగా తన దగ్గర చేయటం మొదలుపెట్టాడు. ఒకనాడు ఏమైందట, ఊళ్ళోంచి రాజుగారి ఈ ప్రవరుడి ఇంటి నుంచి మాసిన బట్టలు తీసుకెళ్తున్నటువంటి మడేలు రాణివాసానికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఎవరి బట్టలు మోసుకొని ఇటు వస్తున్నావే అని రాణిగారు అడిగేసరికి, ప్రవరుడు గారి భార్య పట్లండి, ఆమె అందగత్తో పుట్టుకుంటే మాసిపోయేలాగా ఉంటుందని చెప్పేసరికల్లా అదే సమయానికి ఆహారం కోసం రాణివాసంలోకి వస్తున్న కందర్పకేతు ఇదంతా వినడానికి స్త్రీ వ్యసనం ఉంది. ఈ అమ్మాయి ఆవిడ ఏమిటి ప్రవరుడి భార్యను చూడాలని పుట్టింది ఆయనకి. సకుటుంబంగా భోజనానికి రా 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 అన్నాడు. సకుటుంబంగా రాల. ప్రవరుడు ఒక్కడే వచ్చినప్పుడు సరే ఏమన్నాడు రాజు, మేము ఎప్పుడో ఒక అద్భుతమైన సౌందర్యవతి అయిన ఒక స్త్రీని ద్వీపాంతరం నుంచి తెప్పించాము, ఆమె ఏమన్నా నాకు లొంగలేదు, నువ్వన్నీ తెలివిగా మాట్లాడతావు, ఆమెతో మాట్లాడి ఆమెను లైన్ చేయి నాకని అడిగాడు. ప్రవరుడికి నచ్చల ఈ మాట. ఇది అన్యాయం కదా, ఎవరో స్త్రీ, ఆమెకి ఇష్టం లేకపోతే వీడి బలవంతం ఏమిటి, మధ్యలో మన రాయబారం ఏమిటి, ఇష్టం లేదు కానీ మరి రాజు దగ్గర ఉన్నప్పుడు కత్తి మీద సాము, సరే చూస్తానన్నాడు. ఈ అబ్బాయిని తీసుకుపోయి ఈ ప్రవరుణ్ణి కళావతి దగ్గర ప్రవేశపెట్టారు. ఆ అమ్మాయిని చూసేసరికల్లా ఇతను కనిపించింది, ఎంతో బుద్ధిమంతురాలుగా ఉంది, లోకజ్ఞానం ఉన్న మనుషులే కూడా లేదు. ఏమా ఎవరు ఏమిటి అని, నేను కొత్తగా మంత్రిగా చేరాను ఈ రాజుగారి దగ్గర, ఆయన ఈ మాట చెప్తున్నాడమ్మా అంటే ఆమె వలవల ఏడ్చింది. నేను వివాహితని, ఈ దుర్మార్గుడు నన్ను ఇట్లా తీసుకొచ్చేసాడు అని ఏడిస్తే ఏమన్నాడు, అలాగైతే నీ భర్త సంగతి చెప్పు, అవకాశం ఉంటే నీ భర్త దగ్గరికి నేను చేరుస్తా, రాజుకు నేను నచ్చ చెప్తా అనేసరికల్లా ఆ అమ్మాయి, నన్ను ఒక రాక్షసు ఎత్తుపోయింది, నేను ఒక చోట ఉన్నాను, ఒక రోజు ఒక రాజకుమారుడు వచ్చాడు, అతని ప్రాణం కత్తి వరలో ఉందనగానే వసంత అని కేకపెట్టాడు ఇతను. అనేసరికల్లా నీకెట్లా తెలుసు నా భర్త పేరుంది? నాకెందుకు తెలీదు, మా రాజు కొడుకు, నా స్నేహితుడు, మేము వరప్రసాదులం, ఇట్లా వరుసగా ఒకేసారి పుట్టాం, మేము కలిసే వచ్చాము అని చాలా దుఃఖపడ్డాడు. అమ్మో వాడి పరిస్థితి ఎట్లా ఉందో ఏమిటో, ఎట్లా వెళ్ళాలి అక్కడికి అని, నువ్వు ధైర్యంగా ఉండు, నీ సంగతి నేను చూస్తాను, రాజుకు నేను నచ్చ చెప్తానంటే ఇక ఈ అమ్మాయి సరేనండి సంతోషంగా ఉండటం మొదలెట్టింది. ఇతను వచ్చి ప్రవరుడు రాజుకు చెప్పాడు, మీరు ఇప్పట్లో బలవంత పెట్టకండి, ఆ అమ్మాయికి ఒక సంవత్సరం వ్రతం ఉంది, రాయబారం వచ్చే దగ్గర నుంచి సంవత్సరం అయిపోతుంది, మీరు మొదట మాట్లాడినప్పుడు ఏడాది అందా, ఇప్పుడు నేను రాయబారం వెళ్ళాను ఇక్కడి నుంచి ఏడాది, కాబట్టి ఆమె దగ్గర ఎవ్వరు వెళ్ళొద్దు, పలకరించద్దు, మాట్లాడద్దు, ఏడాది అయ్యేసరికి ఆమె మీ దారిలో పడుతుంది అని చెప్పాడు. ఈ రాజుకి ఏం పుట్టింది, వెళ్ళి ఈ ప్రవరుడి భార్యను చూడాలి, ఈ ఎక్కడి నుంచో తెప్పించిన అందగత్తె లొంగేలాగా లేదు, ఏడాది సమయం ఉంది, ఈ ప్రవరుడి భార్య సౌందర్యమైనా చూసొద్దామనుకున్నాడు. అంతకుముందు ఊరికే 10 రోజులకి ఒకసారి వెళ్ళి అమ్మాయి దగ్గరికి వెళ్ళేవాడు, ఈ కళావతి దగ్గరికి కనపడేది, ఇప్పుడు చూడొద్దన్నాడుగా, అందుకని ప్రవరుడి పెళ్ళాన్ని చూద్దామనుకున్నాడు. ప్రవరుడికి అర్థమైంది, వీడికి ఎవరో చెప్పారు నా భార్య సౌందర్యం గురించి, అందుకనే వీడు వస్తానంటున్నాడని. ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఒక ముసలావిడ ఉందిగా, ఆవిడకి చెప్పాడు, రాజు భోజనానికి వస్తానని అడుగుతున్నాడు, మరి ఈయన్ని నమ్ముకుని ఉన్నాం ఇక్కడ, ఇదొక ఉద్యోగం, ఏం చెయ్యాలో తెలియటం లేదు, ఈమె చూస్తే నగరాధ్యక్షుడి కుమార్తె అంటే రాకుమారి, పరపురుషుడికి కనిపించమని ఏ రకంగా చెప్పాలో నాకు అర్థం కావటం లేదంటే, కనకప్రభ ఏమందంటే పర్వాలేదు, మా సాటి వారు ఎవరైనా మా దగ్గరకు వచ్చినప్పుడు మా వాడికే, నేను క్షత్రియుడికి ఎదురుపడ్డం నాకు తప్పు లేదని చెప్పి రాజును భోజనానికి పిలవమంది. రాజుగారు భోజనానికి వచ్చినప్పుడు చూశాడు, చాలా అందగత్తిగా ఉంది, అయితే మీ ఆవిడ చాలా బాగుందంటే మేము 7గురం 8గురం అని చెప్పింది. 7గురు 8గురు అంటే 7-8 మంది అందగత్తలైన భార్యలు ఉన్నారు ప్రవరుడికి. రాజు ఇదైపోయాడు, అందరినీ చూడాలనుకుంటున్నాను అన్నాడు. సముద్ర తీరానికి వస్తే అందరం కనపడతామని చెప్పింది. ఆ అమ్మాయి
10 నిమిషాలకు ఒక్కొక్క విచిత్ర వేషధారణ చేసుకుంటూ 8 మంది స్త్రీలుగా కనపడింది. రాజు కనిపించింది, మనకు చేత కాదు ఇంత, ప్రవరుడు ఇంత తెలివిగలవాడు కాబట్టి 8 మంది స్త్రీలతోటి ఈ రకంగా ఉండగలుగుతున్నాడు, వీడి జోలికి వెళ్ళకూడదని అనిపించింది. ఊరుకున్నాడు. అయితే ఈ కథ అంతా ముగిసేసరికల్లా కనకప్రభకి ఏమనిపించింది, ఒకనాడు కూర్చుని ఇతనితో మాట్లాడింది. చిన్నతనం నుంచి నేను జయంతుడితో కలిసి పెరిగాను, ప్రేమ కాదు అదొక అలవాటు, ఆ అలవాటుతోటి అతన్నే వివాహం చేసుకోవాలని భావించాను, కానీ అతను నాకు దక్కలేదు, నువ్వు దక్కావు, నీతో పాటు వచ్చాను, ఇంత ప్రయాణం చేశాను, ఇప్పుడు నీతో ఇన్నాళ్ళు ఉండి నేను ఏ పురుషుణ్ణి వివాహం చేసుకోగలను, ఎవరిని భర్తగా భావించగలను, ఇక్కడేమో నీ భార్యగా చెలామణి అయిపోతున్నాను నేను, కాబట్టి నన్ను నువ్వు భార్యగా స్వీకరించు, మనం గాంధర్వీధిని వివాహం చేసుకుందాము, నా క్షత్రియులను నాకు తప్పులేదు, నీకు తప్పులేదు, కాబట్టి మనం వివాహం చేసుకుని భార్యాభర్తలుగా ఉందాం. ఆ తర్వాత ఇద్దరు ఒకళ్ళ సంగతులు ఒకళ్ళకి వివరంగా చెప్పుకున్నారు, స్నేహితుల సంగతులు ఇవన్నీ చెప్పుకున్నారు. ఈ ప్రవరుడికి ఏమనిపించిందంటే, ఇప్పుడు ఎవరైనా నా స్నేహితులు వీళ్ళు మేము 5గురం, నేను ఒక్కడిని ఇక్కడున్నా, ఈ హేలాపురి పెద్ద నగరం, హేలానగరం చాలా పెద్దది, ఎవరైనా వస్తారని ఒక సత్రం దగ్గర తన బొమ్మ ఒకటి, తనది చిత్రం ఒకటి రాయించి పెట్టించాడు. ఎవరైనా ఈ చిత్రాన్ని చూసి నిలబడితే వాళ్ళని నా దగ్గరికి తీసుకురమని 2 సైనికుల్ని పెట్టాడు అక్కడ. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఈ లోపల ఏమైంది, వీళ్ళు ఇంకా 2 ఉండాలిగా, దండుడు సాంబుడు. దండుడి కథ చెప్పుకుందాం, ఏమైందో చూద్దాం. ప్రవరుడు తన చిత్రపటాన్ని గీయించి పెట్టాడు, ఒక 2 సైనికులను అక్కడ కాపలా పెట్టాడు. ఎవరైనా ఈ పటాన్ని చూస్తూ నిలబడితే కనుక, ఎందుకంటే వీళ్ళు 5గురు ఉన్నారు, ఒకడు ఇక్కడ ఉన్నాడు, ఒకడు ప్రాణాపాయ స్థితిలో అక్కడెక్కడో ఉన్నాడు, అంటే మిగిలిన 3 ప్రయాణంలో ఎప్పుడైనా రావచ్చు, ఎవరైనా వస్తే కనుక స్నేహితుల్ని సులువుగా తెలుసుకోవచ్చు అని చెప్పి ఇలాంటి ఏర్పాటు చేసి పెట్టాడు. ఇక 3 కథలు చెప్పుకున్నాం. తతిమా వాళ్ళిద్దరూ ఏం చేశారు, ఎక్కడికి వెళ్ళారు, ఎవరైనా ఇక్కడికి వచ్చారా, మనం తర్వాయి భాగంలో చూద్దాం. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.